నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. తాటి తేగలు గ్రామీణ వాసులకే కాకుండా పట్టణాల్లో కూడా ఈ తేగలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో తాటి తేగలను గేగులు అంటారు. తేగలంటే తెలవదు కనుక గేగులు, తేగలు ఇవి చలికాలంలో ఎక్కువగా లభిస్తాయి. మనకు వేసవి కాలంలో తాటి ముంజలు లభిస్తాయి. తదుపరి వర్షాకాలంలో గ్రామీణ వాసులకు, రైతులకు తాటి పండ్లు లభిస్తాయి. అంటే మనము చెట్టు మీదే తాటికాయలు వదిలేస్తే అవి పండి కిందకి రాలుతాయి. ఈ తాటి పండుని కాల్చుకుని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. ఈ తాటి పండు రసముతో తాటి తాండ్ర తయారు చేస్తారు. ఏ విధముగా మామిడి తాండ్ర తయారు చేస్తారో తాటి తాండ్రను కూడా తయారు చేస్తారు. చాలా రుచిగా ఉంటుంది. దాంట్లో అనేకమైన పోషక విలువలు కూడా ఉన్నాయి. వేసవి కాలంలో ముంజలు, వర్షాకాలంలో తాటి పండ్లు, తాటి తాండ్ర, శీతాకాలం వచ్చేసరికి తేగలు. తేగలను పిల్లలు, పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటుంటారు. తేగల్లో పొటాషియము, మెగ్నీషియము, కాల్షియము, ఐరన్ వీటితో పాటు పీచు పదార్థం చాలా అధికంగా ఉంటుంది. కొంతమంది తేగల్ని కూర కూడా వండుకుంటారు. ఇదే కాకుండా తేగలతో బిస్కెట్లు, కేకులు, నూడిల్స్ కూడా తయారు చేస్తున్నారు. తేగలు, గేగులు ఇవి దొరికినప్పుడల్లా తప్పనిసరిగా పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తినాలి. దీనికి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఔషధ గుణాలు ఉన్నాయి. తేగలను ఉడకబెట్టచ్చు, కాల్చవచ్చు. ఉడకబెట్టిన తేగలు ఎక్కువ కాలం నిలవ ఉండవు, పాచి పట్టిపోతాయి, పాడైపోతాయి. కనుక తేగలు కాల్చుకుని తింటే ఎక్కువ కాలం నిలవ ఉంటాయి. ఇక తేగని 2 ముక్కలుగా చేసినప్పుడు లోపల ఒక సన్నటి పదార్థం ఉంటుంది. దాన్ని చందమామ అంటారు. చందమామ తినద్దు, చందమామ తింటే నీకు చదువు రాదని పిల్లల్ని భయపెడుతుంటారు పెద్దవాళ్ళు. ఎందుకంటే ఆ మధ్యలో విడదీసిన తర్వాత చందమామ తింటే పిల్లలకు అరుగుదల ఉండదు. కనుక ఆ మధ్యలో ఉన్నదాన్ని తినద్దు, తీసి పారేయండి. పెద్దవాళ్ళు కూడా తినద్దు. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిస్తే మొట్టమొదటిది, దీంట్లో అధికంగా పీచు ఉండటం వల్ల, పీచు ప్రభావం వల్ల మలబద్ధకము నివారించబడుతుంది. మలబద్ధకము ఉండటం వల్ల మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ వస్తుంటాయి. ఈ పైల్స్ ఉన్న వారికి మల విసర్జన సమయంలో చుక్కలు చుక్కలుగా నొప్పి లేకుండా రక్తం పడటం, బయటికి బుడిపెల్ల చేతి వేళ్లకు తగులుతూ ఉంటాయి. తేగలు తింటే ఎవరికైతే మలబద్ధకం ఉందో పూర్తిగా మలబద్ధకం నివారించబడుతుంది. మలబద్ధకం వల్ల మొలలు వస్తాయి, మొలలు కూడా పూర్తిగా నయమైపోతాయి. 2, తేగలు, గేగుల వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అజీర్తిని దూరం చేస్తుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది. 3, తేగలు తినటం వల్ల పిల్లలకి, పెద్దవాళ్ళకు కూడా ఆకలి బాగా పెరుగుతుంది. 4, స్థూలకాయము, భారీకాయం ఉన్నవారు తేగలు తినటం వల్ల, దీంట్లో ఉండే పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గుతారు. బరువు అధికంగా ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా
మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా చూసుకోండి. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా మీ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదు. థైరాయిడ్ టాబ్లెట్లు వాడటం ప్రారంభించగానే బరువు తగ్గుతారు. కనుక తేగలు బరువు తగ్గడానికి ఒక మంచి ప్రయోజనకారిగా భావించవచ్చు. 5, చక్కెర వ్యాధిగ్రస్తులకు, షుగరు, ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తేగలు, గేగులు తినటం వల్ల షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో షుగరు నియంత్రించి స్థిరీకరణ జరుగుతుంది. కనుక డయాబెటీస్, షుగర్ వ్యాధి ఉన్నవారు మీకు దొరికినప్పుడల్లా తేగలు, గేగులు తప్పనిసరిగా తినండి. 6, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి బ్యాక్టీరియా వల్ల వచ్చే టీబీ, క్షయవ్యాధి, కలరా, కామెర్లు, టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంట్రైటిస్, అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు లాంటి అంటువ్యాధులు నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, చికెన్ పాక్స్ వైరస్సు, మంకీ పాక్స్ వైరస్సు, ఫ్లూ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్ లాంటి వైరస్లన్నింటినీ కూడా శరీరంలో ప్రవేశించకుండా రోగ నిరోధక వ్యవస్థని ప్రేరేపిస్తుంది. 7, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. హార్ట్ అటాక్ వచ్చి స్టెంట్లు వేసుకున్నవారు, బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నవారు తేగలు తినండి. మీ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తపోటు, బీపీ ఉన్నవారు కూడా తేగలు, గేగులు తినటం వల్ల రక్తపోటు నియంత్రించబడుతుంది. 8, దీంట్లో కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది. వాటి ప్రభావం వల్ల ఎముక దృఢత్వం వస్తుంది. పిల్లలు తేగలు తింటే కాల్షియం ప్రభావం వల్ల ఎత్తు బాగా పెరుగుతారు. అంతేకాకుండా వృద్ధాప్యంలో వచ్చే ఎముక పెళుసుదనం నివారించబడుతుంది. నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండానే తుంటె ఎముక ఇరిగిపోతుంది వృద్ధాప్యంలో. అది కేవలం ఎముకలో కాల్షియం లోపించి పెళుసుదనం వల్ల ఇరిగిపోతాయి. కనుక వృద్ధాప్యంలో వచ్చే ఎముక పెళుసుదనాన్ని నివారిస్తుంది. నడుము నొప్పులు, మెడ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులను సమర్థవంతంగా తిప్పికొడుతుంది. 9, దీంట్లో 9 ఇనుము ఉంది, ఐరన్. ఐరన్ ప్రభావం వల్ల రక్తహీనతను నివారిస్తుంది. గర్భిణీ స్త్రీలు, బాలింతలు తేగలు తినటం వల్ల రక్తహీనతను నివారించడమే కాదు, గర్భవతులు కొంతమందికి మొలలు కూడా వచ్చే అవకాశం ఉంది. మొలలు రాకుండా కూడా, పైల్స్ రాకుండా నివారిస్తుంది. 10, ఈ తేగలు నవలటం వల్ల పళ్ళపై ఉండే గార పోతుంది. పళ్ళు శుభ్రంగా తెల్లగా మెరుస్తాయి. దంతక్షయము, పిప్పిపళ్ళు, పుచ్చుపళ్ళు రాకుండా నివారిస్తుంది. నాలుకపై పాచి కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలుండి గ్రామీణ ప్రాంతంలో విరివిగా లభిస్తూ పట్టణాల్లో కూడా ఫుట్పాత్లు మీద పెట్టి అమ్ముతుంటారు, లేదు రైతు బజార్లో అమ్ముతుంటారు. ఎక్కడ దొరికినా వదిలిపెట్టకుండా తేగలు, గేగులు ఇవి కేవలం ఈ చలికాలంలో మాత్రమే లభిస్తాయి. దొరికినప్పుడు వదలకుండా వీటిని తినండి. వాటి ద్వారా లభించే 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను మీ సొంతం చేసుకోండి.